హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీబోటిక్ అండి. నేను మీ దేవిక రఘున. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి లైనింగ్ అండి. నేను టాన్ అనేది ఇప్పుడే ఓపెన్ చేసి ఒక లైనింగ్ అనేది 1 మీటర్ అనేది నేను కట్ చేశాను అనమాట. అలాగే మీకు ఈ లైనింగ్ అనేది అలా కట్ చేసిన తర్వాత మీరు ఇలా దీనికి అనేది చుట్టుకున్నారనుకోండి, మీకు చుట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు ఈజీగా మీరు లైనింగ్ అనేది కస్టమర్స్ వచ్చినప్పుడు మీకు సైజులు కానీ ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా చూసుకోవడానికి అనేది ఉంటుంది. అంటే సైజులు అనేది అన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవడానికి అనేది ఉంటుంది. అలాగే చూడండి, ఇలా కరెక్ట్గా ఇలా చూసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా చుట్టేసుకోవాలండి. చూడండి, అలాగే మీకు ఇటు ఎక్కువ ఇలా పోతూ ఉంటుంది అనమాట క్రాస్లో. ఈ టాన్ అనేది మనం చుట్టేటప్పుడు, ఎందుకంటే అలవాటు అనేది ఉండదు కదండి. స్టార్టింగ్లో చుట్టే వాళ్ళకి ఏంటంటే అట్లా పోతూ ఉంటుంది అనమాట. సో అలా పోకుండా ఉండాలి అంటే మీరు ఇలా ఒక 2 సార్లు ఇలా చుట్టేసుకొని మీరు ఇది కరెక్ట్గా ఇలా అనాలండి. ఇలా అనేసి అలాగే ఇది కూడా ఇలా అనాలి, వెనక్కి అంటూ ఉండాలన్నమాట. అంటూ ఉంటే ఏంటంటే మీకు ముడతలు అనేది రాదు. అలాగే ఇది కరెక్ట్గా లైన్లో అనేది కరెక్ట్గా మనం ఇలా అనేది చుట్టేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మీ క్రాస్లో పోతుంది అనుకోండి, ఇలా కొంచెం అంటే ఇలా సైడ్కి వచ్చేస్తుంది. ఇది కరెక్ట్గా ఇటు కూడా కరెక్ట్గా అనేది ఇలా కరెక్ట్గా అనేది ఉంటుంది అనమాట. అలాగే చూడండి, ఇలాగే వేయండి. మళ్ళీ కూడా నెక్స్ట్ కూడా వేసేసేయండి. ఇది కూడా ఇలాగే నెక్స్ట్ కూడా వేసేసేయండి. మీరు ఇలా ఎందుకు చుట్టాలి అంటేనండి, మీకు యాక్చువల్లీ ఇది చుట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, మీకు ఇది లైనింగ్ అనేది మీటర్స్ లాగా చేసేసి ఫోల్డ్ లాగా వేసేసి దీనికి అనేది మనకి ఈ అట్టాక్ అనేది చుట్టేస్తారనమాట. మీకు అలాంటప్పుడు ఏమవుతుందంటే 1 మీటర్ అనేది మీరు కట్ చేసిన తర్వాత మళ్ళీ తీయాలి. మళ్ళీ దానికంటే ఇలా తీసి ఇలా ఒకటేసారి ఇలా అనేస్తే మీటర్ వస్తుంది కదా. మనకి ఎంత కావాలో అంత ఓపెన్ చేసి మళ్ళీ కట్ చేసి మిగిలింది మళ్ళీ ఫోల్డ్ అనేది వేసేసి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. అలా మీకు టాన్లు అనేది వెనక కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అలా పెట్టుకుంటే చాలా నీట్గా అనేది కనిపిస్తుంది మీకు షాప్లో కూడా. అప్పుడు మీకు క్లాత్ అనేది వెళ్ళడం కానీ, మీరు టాన్ అనేది ర్యాక్లో పెట్టేటప్పుడు మీకు నిలబడినట్టు అంటే అటు ఇటు వెళ్ళినట్టు కానీ క్లాత్ అనేది ఉండదన్నమాట. నీట్గా అనేది కనిపిస్తుంది మీకు. ఇలా మొత్తం కూడా ఇలా చుట్టేసుకొని, అలాగే లూజ్ వస్తూ ఉన్నప్పుడు ఏంటంటేనండి కొంచెం ఇలా వెనక్కి అనాలండి. ఇలా క్లాత్ అనేది ఇలా ఫ్రంట్ పట్టుకొని ఇలా వెనక్కి అనేది అంటే ఏమవుతుందంటే టైట్ అనేది అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇలా చుట్టేసేయండి మొత్తం కూడా ఇలా చుట్టండి. ఇది 10 మీటర్స్ టానేనండి. నేను ఎక్కువ అంటే నేను బ్లాక్ కానీ ఇలా గ్రీన్ ఇలా రెడ్, ఇది ఆ రోజు ఏంటంటే ఎక్కువ కలర్స్ అనేది లేదు, అంటే 20 మీటర్స్ అనేది లేదు కాబట్టి నేను 10 మీటర్స్ అనేది తీసుకొచ్చాను టాన్ అనేది. కాబట్టి ఈజీగా తొందరగానే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు చూశారు కదా ఫ్రెండ్స్. ఇక ఇలా చేసేసిన తర్వాత మొత్తం కంప్లీట్గా టాన్ అనేది చుట్టాను కదా. చూడండి బాగా వచ్చిందా, ఎలా వచ్చింది అనేది టాన్ మొత్తం కూడా మీకు చూసి చెప్పండి. ఇది అనేది ఇప్పుడే చేశాను కాబట్టి కొంచెం అలా అనిపిస్తుందండి, అంతే బాగుంటుంది. అలాగే లాస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం మీరు ఫోల్డ్ అనేది వేసేసుకొని ఇలా అనేది పెట్టేసుకోవాలి. ఇలా అనేది అనడం వల్ల ఏంటంటే మీకు అటు ఇటు క్రాస్ అనేది పోదు, బాగుంటుంది అనమాట. అలాగే ర్యాక్లో అనేది మీకు ఇలా డబల్ ఫోల్డ్ అనేది వస్తుంది చూడండి. ఇలా డబల్ ఫోల్డ్ అనేది వచ్చిన సైడ్ పైకి రావాలి, ఇలా ఎడ్జ్ అనేది కిందికి అనేది రావాలండి. ఇలా పెట్టేసుకోవాలి మీరు టాన్ అనేది. ఇలా నిలువే పెట్టుకోవాలండి. ఇలా అడ్డం పెడితే ఏంటంటే మనం ఒక కలర్ కావాలి అన్నప్పుడు ర్యాక్లో నుంచి ఇలా చేస్తే మొత్తం కూడా కంప్లీట్గా పడిపోతాయి అన్నమాట. అలా పడకుండా ఉండాలి అంటే మీరు ఇలా అనేది పెట్టేసుకుంటే ఏంటంటే మీకు ఏ టాన్ అనేది కావాలి అంటే ఆ టాన్ అనేది ఇలా గుంజేస్తే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో అనేది నేను ఎందుకు చేస్తున్నానంటే
కొత్తగా మ్యాచింగ్ సెంటర్స్కి ఇలా వెళ్ళే వాళ్ళు లైనింగ్ టాన్ అనేది చుట్టమని అంటారు అనుకోండి, అది ఎలా అనేది మీకు ఐడియా ఉండదు కదా. కాబట్టి అది ఫస్ట్ లైనింగ్ అనేది టాన్ అనేది ఓపెన్ చేసినప్పుడు మొత్తం కూడా నేమ్స్ అనేది ఉంటుంది కదండి. నేమ్ అనేది ఉన్నది ఏంటంటే ఇలా నేమ్స్ అనేది ఉంటుంది, ఇలా నేమ్స్ అనేది ఉన్నది స్టార్టింగ్లో పెట్టేసేయాలండి. నేమ్ అనేది లేక చివరికి ఉంటుంది కదా, అదేమో చివరిన చుట్టేస్తే ఏంటంటే మీకు లాస్ట్ టాన్ అనేది కంప్లీట్గా అయిపోయేటప్పుడు ఇలా అనేది మిగులుతుంది అనమాట. ఈ పీస్ అనేది అంటే యాక్చువల్గా కొంతమందికి 1/2 మీటరు, 1/2 మీటరు, 1 మీటర్ అలా ఉంటుందండి. ఇది నాకు అయిపోయిన తర్వాత మిగిలిన క్లాత్ అనమాట. ఇది 60 సెంటీమీటర్స్ ఉంటుందా 80 ఉంటుందా అనేది నాకు ఐడియా అనేది రావట్లేదు. అది ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుంది, హాఫ్ మీటర్ కంటే ఎక్కువనే అవుతుందండి. 70 ఉంటుందా 60 ఉంటుందా అనేది ఐడియా రావట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా లైనింగ్ టాన్ అనేది కొత్తగా మ్యాచింగ్ సెంటర్స్కి వెళ్ళే వాళ్ళు కి ఈ వీడియో అనేది ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు చూసిన తర్వాత నేను ఈ లైనింగ్ టాన్ అనేది ఎలా చుట్టాను అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. అందరికీ బాయ్ అండి.